హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ అని చెప్పేసి ఒకే కార్డ్‌లో అన్ని రకాల సేవలను ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కొత్తగా ఒక కార్డ్ అయితే తీసుకురాబోతుందండి. ఈ యొక్క కార్డ్ కోసం ప్రతి ఇంటికి సర్వే అయితే చేయబోతున్నారు. అయితే ఈ కార్డ్ యొక్క ప్రయోజనాలేంటి? ఈ సర్వే యొక్క టైమింగ్స్ ఏంటి? ఈ సర్వేలో అడిగే క్వెషన్స్ ఏంటి? ఈ కార్డ్ సంబంధించి పూర్తి వివరాలైతే మన ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు చేయాల్సిందల్లా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ అనేది ఏపీ గవర్నమెంట్ విప్లవాత్మక మార్పు తీసుకొని రాబోతా ఉంది. అయితే దీన్ని యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని చెప్పేసి ఈ యొక్క సర్వే అనేది నిర్వహించబోతా ఉన్నారు. ఈ యొక్క సర్వే డిసెంబర్ 15, 2025 నుంచి జనవరి వరకు ఈ యొక్క సర్వే అనేది జరుగుతుందండి. అయితే ఈ సర్వే జరిగిన తర్వాత ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ అనేది ఇస్తారు. అందులో ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని ఇక మీదట ఎటువంటి పథకాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, క్యాష్‌లు, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు ఇలాంటివి ఏదైనా సరే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ యూజ్ చేసుకొని అయితే ఉంటాయండి. కాబట్టి ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతా ఉంది. ఈ యొక్క సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే సింగిల్ కార్డ్ అంటే భవిష్యత్తులో రేషన్ కార్డ్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డ్ ఇవ్వండి, ఫీజు రియంబర్స్‌మెంట్ ఇక అన్ని పథకాలు కూడా ఈ యొక్క కార్డ్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కార్డ్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇంతకుముందు చాలా మందికి సర్వే చేసినప్పుడు రకరకాల తప్పుల వల్ల చాలా సంక్షేమ పథకాలు అయితే మిస్ అయిపోయి ఉన్నాయి. చాలా మందికి ఇన్‌కమ్ టాక్స్ పేయింగ్, ల్యాండ్ ఎక్కువ పడిపోవడం వల్ల ఇలాంటి రకరకాల కారణాల వల్ల చాలా సంక్షేమ కార్యక్రమాలనేవి మిస్ అయిపోయి ఉన్నాయి. ఈసారి ఆ తప్పులన్నీ సరిదిద్దడానికి ఈ యొక్క సర్వే అనేది ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఇక మీదట కుల ధృవీకరణ పత్రం గానివ్వండి, ఆదాయ ధృవీకరణ పత్రం గానివ్వండి, ఇలాంటివి వెరిఫికేషన్ అనేది ఈ యొక్క కార్డ్ ఉండడం వల్ల ఇక మీదట ఈజీ అయితే అవుతుందండి. అయితే ఈ సర్వేకి చేయడానికి అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మీ దగ్గర ఉండవలసింది ఏంటంటే, కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు ఖచ్చితంగా ఉండాలండి. మరియు ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే ఓటీపీ చెప్పడానికి ఈజీగా అవుతుంది. అంతేకాకుండా మీ యొక్క డోర్ నెంబర్ అనేది క్లియర్‌గా తెలిసుండాలి. మీ యొక్క విద్యుత్ కనెక్షన్ యొక్క మీటర్ నంబర్ అనేది క్లియర్‌గా తెలిసుండాలి. మీ యొక్క పిల్లల యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గానివ్వండి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ గానివ్వండి క్లియర్‌గా తెలిసుండాలి. అంతేకాకుండా ఒకవేళ చదువుతున్న పిల్లలైతే వాళ్ళ యొక్క ఆపా కార్డ్స్ అనేవి కూడా రెడీగా ఉండాలి. అంతేకాకుండా మీ యొక్క ఇంటి యొక్క పన్ను వివరాలు మరియు మీ యొక్క వాటర్ పన్ను యొక్క వివరాలు కూడా మీకు తెలిసున్నట్లయితే అవన్నీ ఈ యొక్క సర్వేలో అప్‌లోడ్ చేసినట్టయితే ఇక మీదట తప్పులు దొర్లకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలకి అది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ యొక్క కార్డ్ అనేది మీ ఫ్యామిలీకి రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కార్డ్‌ని ఇక మీదట అన్ని రకాల వాటికి యూజ్ చేస్తారండి. అంటే కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి గానివ్వండి, సంక్షేమ పథకాలకు గానివ్వండి, పింఛన్‌కి గానివ్వండి, స్కాలర్‌షిప్‌లు గానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్‌లు గానివ్వండి, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు గానివ్వండి, ఆధార్ డేటాతో ఈ యొక్క కార్డ్స్ కూడా అనుసంధానం అనేది చేస్తారండి. అంతేకాకుండా రేషన్ కార్డ్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డ్ కానివ్వండి, ఈ యొక్క అన్ని వివరాలకి అన్నిటికి కూడా ఈ యొక్క కార్డ్ అనేది ఇక మీదట అనుసంధానం అయితే చేయడం అయితే చేస్తారండి. అయితే చాలా మందికి సర్వే వల్ల కొన్ని క్వెషన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఈ సర్వే చేయించుకోవడం తప్పనిసరా అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్న టైంలో భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు నిరంతరాయంగా పొందాలంటే ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి. అయితే కొంతమంది అద్దింట్లో ఉంటారు. వాళ్ళు చేయించుకోవాలా అంటే పర్మనెంట్ అడ్రెస్ ఉన్న వాళ్ళే చేయించుకోవాలా? అద్దింట్లో ఉన్నోళ్ళు కూడా చేయించుకోవాలంటే అందరూ ఖచ్చితంగా చేయించుకోవాలండి. అద్దింట్లో ఉన్నా సరే అక్కడ ఇల్లు అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసి మీరు ఈ యొక్క సర్వే అనేది కొనసాగించవచ్చు. కొంతమంది ఊళ్ళల్లో ఉండరండి. వారి పరిస్థితి ఏంటి అంటే ఈ యొక్క సర్వే అనేది జనవరి 12 వరకు ఇప్పటి వరకు అయితే టైమ్ లైన్ అనేది ఉంది. ఒకవేళ పొడిగించినట్టయితే నేను దాని యొక్క అప్డేట్ అనేది మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే జనవరి 12 వరకు ఈ యొక్క సర్వేకి గడువు ఉంది కాబట్టి ఈలోపు మీరు అందుబాటులోకి వచ్చినట్టయితే ఈకేవైసీ అనేది చేయించుకొని మీరు ఈ యొక్క సర్వే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అప్పటికి అవైలబుల్‌గా కాకపోతే ప్రభుత్వం వారు ఏదైనా ఆప్షన్ ఇచ్చినప్పుడు నేను మన ఛానెల్‌లో నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తానండి. దాని ప్రకారం మీరు ఈ యొక్క సర్వే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ సర్వేకి ఏమైనా డబ్బులు చెల్లించాలంటే దీనికి ఎటువంటి డబ్బులనేది చెల్లించాల్సిన అవసరం లేదండి. అధికారులే మీ ఇంటి వద్దకు వచ్చి ఈ సర్వే అనేది చేస్తారు. అయితే సర్వే చేసినప్పుడు మీరు ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పిన పత్రాలన్నీ కలిగి ఉన్నట్లయితే సర్వే అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. అయితే ఈ సర్వేలో అసలు ఏంటండి? సర్వేలో ఏం చెప్తారు? ఏమేమి వివరాలు ఉంటాయంటే ఒకసారి చూద్దామండి. ఈ సర్వేలో మొత్తం 2 సెక్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఒకటి వ్యక్తిగత సెక్షన్, ఇంకొకటి కుటుంబ స్థాయి సెక్షన్ అండి. ఈ 2 రకాలైన సెక్షన్స్ ఉంటాయి. ఈ 2 రకాల సెక్షన్స్‌లో కూడా మళ్ళీ పార్ట్స్ అన్నీ ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం వ్యక్తిగత స్థాయి గురించి తెలుసుకుందామండి. ఇందులో బేసిక్ ప్రొఫైల్ అంటే ప్రాథమిక వివరాలు, రెండోది సామాజిక వివరాలు, మూడోది విద్య సంబంధించిన వివరాలు, నాలుగోది ఉపాధికి సంబంధించిన వివరాలు. ఇలా 4 రకాల వివరాలనేవి వ్యక్తిగత దానిలో ఉంటాయి.
అయితే అందులో అడిగే ప్రశ్నలు ఏ రకంగా ఉంటాయనేది చూద్దామండి. మొదటిది ప్రాథమిక వివరాలు. ఈ యొక్క ప్రాథమిక వివరాల్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఇది ఆటోమేటిక్‌గా పాపులేట్ అయ్యి వస్తుంది. అంతేకాకుండా పుట్టిన పిల్లల యొక్క ఆధార్ కార్డ్‌ని కూడా మీ యొక్క ఫ్యామిలీకి జోడించాలనుకుంటే అక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ పిల్లల యొక్క ఆధార్ అనేది అక్కడ నంబర్ అనేది ఎంటర్ చేసి వారి యొక్క శిశు ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో బాల ఆధార్ కార్డ్ దాన్ని ఫోటో తీసి అప్లోడ్ అనేది చేయొచ్చు. తర్వాత మీరు మేలా, ఫీమేలా అనేది కూడా ఆప్షన్ ఎంచుకోమంటుంది. ఆ ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు. ఇవన్నీ ఆటో పాపులేటెడ్‌గా వస్తాయండి. వీటిని మనం అక్కడ సవరణ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ తప్పుగా ఏవైనా డీటెయిల్స్ అనేవి ఎంట్రీ అయితే, తర్వాత మొబైల్ నంబరు, తర్వాత మీరు ఎంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నారు, లేదా మీరు ఆ యొక్క అడ్రెస్‌లో ఎంత కాలంగా ఉంటున్నారని చెప్పేసి ధృవీకరణ అనేది అడుగుతుందండి. దీన్ని కూడా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యి ఎంతకాలం అయింది అంటే వారి యొక్క వివాహ స్థితి అడుగుతుంది. వివాహ స్థితి గాని యెస్ అని క్లిక్ చేసినట్టయితే వివాహం అయ్యి ఎంతకాలం అయిందని చెప్పేసి కూడా అడుగుతుంది. దాన్ని బట్టి కూడా అక్కడ ఆప్షన్ అనేది టిక్ చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ విడాకులు తీసుకొని ఉంటే విడాకుల సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదు ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసిన ఆప్షన్ కూడా ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. తండ్రి పేరు లేదా భర్త పేరు నమోదు చేయాలి. ఇక్కడ కూడా ఆటో పాపులేటెడ్ గా ఉంటుంది. ఏమైనా తప్పులు ఉన్నట్టయితే అక్కడ సరిదిద్దవలసి ఉంటుంది. దాని తర్వాత వివరాలు, సామాజిక వివరాలు. ఈ సామాజిక వివరాల్లో ఎవరికైతే సర్వే అనేది జరుగుతుందో వారి యొక్క కులముని ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆటోమేటిక్‌గా రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఏమైనా తప్పులుంటే మనం సవరణ అనేది చేయవలసి ఉంటుంది. మతం యొక్క వివరాలు అక్కడ ఆటోమేటిక్‌గా రావడం అయితే జరుగుతుంది. వచ్చిన అధికారి ఒకవేళ తప్పులేమైనా ఉంటే వారు సవరణ అనేది చేయడం అనేది చేస్తారు. ఇక విద్యకు సంబంధించిన వివరాలండి. మీరు ఎంతవరకు చదువుకున్నారని చెప్పేసి అక్కడ అడగడం జరుగుతుంది. తర్వాత ఏం చదువుకున్నారనే డీటెయిల్స్ కూడా అక్కడ అడగడం జరుగుతుంది. ఒకవేళ చదువుతున్న పిల్లలు గాని ఎవరైనా ఉంటే వారి యొక్క ఏం చదువుతున్నారు, వారి యొక్క ఆపా కార్డ్ దాని యొక్క నంబర్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మీకు కుటుంబంలో ఎవరికైనా సరే ఏమైనా నైపుణ్య శిక్షణ తీసుకొని ఉన్నారా? ఉన్నట్లయితే యెస్ అని పెట్టి ఆ శిక్షణ యొక్క వివరాలు కూడా అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక ఉపాధికి సంబంధించిన క్వెషన్‌లకొచ్చినట్టయితే మీ ఆ ఇంటి యొక్క ప్రధాన ఆర్థిక వనరు ఏంటి అని చెప్పేసి ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ ఇంటి పెద్ద ఏం వర్క్ చేస్తున్నారు? అంటే కూలి పనికెళ్తున్నారా? డ్రైవింగ్ చేస్తున్నారా? లేకపోతే ఫ్యాక్టరీస్‌లో పనిచేస్తున్నారా? లేదా గవర్నమెంట్ ఎంప్లాయా? ఏంటనేది అక్కడ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. ఇంతకు ముందు ఉన్న డేటా వల్ల అక్కడ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒకవేళ అది రాంగ్ అయినట్టయితే దానికి సంబంధించిన కరెక్ట్ డేటా అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వారి యొక్క నెలవారీ ఆదాయం ఎంత అనేది సర్వే చేయడానికి వచ్చిన అధికారి వారు ఎంటర్ చేయవలసి ఉంటుంది. దీనికి కుల ధృవీకరణ పత్రము మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలని యూజ్ చేసుకొని ఇంతకుముందు చెప్పిన సి కాలమ్ గానివ్వండి, డి కాలమ్ గానివ్వండి ఫిల్ చేయడానికి అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని మనం కలిగి ఉన్నట్లయితే వచ్చిన అధికారి సర్వే చేసినప్పుడు ఈజీగా అవి చూసి చేయడం అయితే చేస్తారండి. ఇక కుటుంబ స్థాయి ప్రశ్నలకొచ్చేసరికి ఇందులో 2 సెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఒకటి గృహం మరియు చిరునామాకు సంబంధించిన వివరాలు. ఇందులో హౌస్ హోల్డ్ ఐడీ అనేది ఆటోమేటిక్‌గా పాపులేట్ అయ్యి రావడం అయితే జరుగుతుందండి. దాని కిందనే చిరునామా అనేది ఉంటుంది. ఈ యొక్క ప్రస్తుత చిరునామా దగ్గర ఒకవేళ ఆటో పాపులేటెడ్‌గా వస్తుంది. దాన్నేమైనా మీరు సవరణ చేయాలనుకుంటే సవరణ చేయవచ్చు. ఈ యొక్క చిరునామాలో మీ యొక్క సచివాలయంతో సహా అన్ని ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత జియో ట్యాగింగ్ అనేది చేస్తారు. అధికారులు ఎవరైతే వచ్చారో వారు ఈ వివరాలన్నీ నమోదు చేయడం అయితే చేస్తారు. ఇక కుటుంబ స్థాయిలో సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి కూడా క్వెషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క క్వెషన్స్ కూడా ఎంచుకోవడం అయితే చేస్తారు. మనం అద్దెంట్లో ఉన్నట్టయితే అద్దిల్లా, సొంత ఇల్లు అనేది ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. సొంత ఇల్లు గాని ఆప్షన్ గాని ఎంచుకున్నట్టయితే మన ఇంటి యొక్క ఇంటి పన్ను వివరాలు అనేది అడగడం అయితే చేస్తారండి. అలాగే వాటర్ పన్ను ఉన్నట్లయితే వాటర్ ట్యాక్స్ యొక్క వివరాలు అయితే అడగడం అయితే చేస్తారు. ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్నట్లయితే ఎల్‌పీజీ కనెక్షన్ యొక్క ఐడీ అనేది అడగడం అయితే చేస్తారు. ఇక ఇంట్లో ఏ రకాల ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటే ఎలక్ట్రికల్ వస్తువులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి వచ్చిన అధికారి వారు చూసి ఆ యొక్క సర్వేలో నమోదైతే చేస్తారు. ఒకవేళ వాహనాలు ఉన్నట్లయితే 2 వీలర్ వాహనాలు కానివ్వండి, 4 వీలర్ వాహనాలు కానివ్వండి, లేదా ఆటోస్ కానివ్వండి ఉన్నట్లయితే ఆటి యొక్క వివరాలను కూడా వచ్చిన అధికారి వారు అనేది నమోదైతే చేస్తారు. ఇలా వచ్చిన అధికారి మీ ఇంటికొచ్చి మీకు సంబంధించిన పూర్తి వివరాలనేది నమోదు చేసి మీ యొక్క కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ అనేది అందించడానికి ఈ యొక్క సర్వే అనేది చేస్తారండి. కాబట్టి మనం కూడా ఆ టైంలో మన ఇళ్లల్లో అవైలబుల్‌గా ఉండి ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర రెడీగా ఉన్నట్లయితే వచ్చిన అధికారి వారు కూడా వాటన్నిటిని చూసి ఖచ్చితంగా తప్పులు లేకుండా ఈసారి సర్వే అనేది చేసి మనకి అన్ని రకాల సంక్షేమ పథకాలు రావడానికి ఈ యొక్క సర్వే అనేది దోహదపడుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని వాట్సాప్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.